ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం సుషుప్తాం యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంచ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరమాహిర్దేవీ గృహిణీ భాగమభిదో హరిః పత్నీ పద్మాం హరసహచరీ భద్రితనయాం తురీయకాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజము అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. ఈనాడు మనము 7వ శ్లోకం అధ్యయనంలో ఉన్నాం. కుణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురాహో పురుషిక. కుణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురాహో పురుషిక. పదచ్ఛేదం ఇలా ఉంటుంది. క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తన నత పరిక్షీణా మధ్యే పరిణత శరత్ చంద్రవదనా ధను బాణాన్ పాశం శృణిం అపి దధానా కరతలైః పురస్తాత్ ఆస్తాం నః పురమథితుః అహో పురుషికా. క్వణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురమథితుః అహో పురుషికా నః పురస్తాత్ ఆస్తాం పురస్తాదాస్తాం నః పురస్తాత్ ఆస్తాం. క్వణత్ మ్రోగుచున్న, కాంచీదామ అలంకారముగా నడుమునకు కట్టినటువంటి పట్టుదారము కలది లేక మువ్వల వడ్డాణమని చెప్పుకోవచ్చు. కాంచీదామము. కరికలభ కుంభస్తననత కరికలభములు గున్నటేనుగు గున్న ఏనుగు యొక్క కుంభస్థలముల వంటి స్తననత స్తనా మాతృకా చిహ్నముచే నత పాలించుటకై కొంచెము వంగి ఉన్నది. చూడండి, మనం ఎవరికైనా సర్వ్ చేయాలి, ఎవరికైనా సర్వీస్ చేయాలి అంటే ఏం చేస్తాం? ముందుకి వంగి కొంచెం సర్వ్ చేస్తాం. ఇలా బోరగా నిలిచి చెయ్యం కదా. అంచేత అమ్మ మనలందరికీ సర్వీస్ చేయడానికి, పాలించడానికి కొంచెం వంగి ఉన్నది. మధ్యే నడుమునందు పరిక్షీణ కృషించి ఉన్నది. అతి సన్ననైన నడుమని తాత్పర్యం. పరిణత, పరిణిత కాదు, పరిణత
సంపూర్ణమైన కళలతోనున్న శరత్కాలమందరి చంద్రుని వంటి వదన ముఖము కలదియును. ఇంకా ఉన్నాయి. మ్రోగుచున్నటువంటి అలంకారంగా కట్టినటువంటి మువ్వల వడ్డానం పెట్టుకున్నది. గుణ ఏనుగులతో సమానమైనటువంటి మాతృకా చిహ్నాలచే కొంచెము వంగి అందరికీ సహాయం సర్వీసు చేస్తున్నది. నడుం చూస్తే చాలా అతి సన్నంగా ఉంది. సంపూర్ణమైన కళలతో నిండినటువంటి శరత్కాల చంద్రబింబం లాంటి ముఖము కలది అయి ఉన్నది. ఇంకా కరతలై, కరము చేయి, కరతలము అరచేయి, 4 అరచేతులలో ధనుసును, చెరుకు గడవిల్లు, బాణాన్ పుష్పబాణములను, పాశమును, శృణిం అపి అంకుశాన్ని కూడా, దధాన ధరించుచున్నదియు. అమ్మ అరచేతులలో 4 ఆయుధాలను వర్ణించారు. ధనుసు, బాణములు, స్పృణి, పాశము, స్పృణి. పురమసితు, త్రిపురములను మర్దించినట్టు శివుని యొక్క అహోపురుషిక అహంకార స్వరూపిణియగు భగవతి శ్రీదేవి నహా మా యొక్క పురస్తాత్ ఎట్ట ఎదుట అంటే మనోఫలకంలో, హృదయ కమలంలో ఆస్థాం సుఖముగా కూర్చొని ఉన్నది అగుగాక, సుఖాసీను రాలు అగుగాక అంటే మాకు ప్రసన్నమై ప్రత్యక్షమగుగాక. శ్రీ శంకరులు ఈ శ్లోకంలో శ్రీదేవి స్థూల రూపాన్ని వర్ణిస్తున్నారా అన్నట్లు అనిపిస్తుంది. కానీ కాదు. ఎలా కాదో చూస్తాం. ఎందుకు? అద్వైత తత్వమూర్తులు, దేశికాచార్యులు, మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వారి మాటలు లౌకికంగా ఉండవు కదా. శ్రీదేవి మ్రోగుతున్నటువంటి మణుల మువ్వలు గల వడ్డాణాన్ని ధరించింది. ఓకే. ఆమె ఏనుగు కుంభముల వంటి మాతృకా చిహ్నాలతో కొంచెం ముందుకు వంగి అందరకు సర్వీస్ చేస్తోంది. ఆమె సన్నని నడుము కలిగి ఉంది. ఆమె ముఖము శరత్కాలములోని పూర్ణచంద్రుని వలెనున్నది. శ్రీదేవికి 4 చేతులు. ఆ చేతులలో ఆమె చెరకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశము ధరించింది. త్రిపురమర్దనుడైనటువంటి పరమేశ్వరుడి అహంకార చిహ్నమా, అహంకార స్వరూపిణియా అన్నట్లుగా ఉన్నది. పైన వర్ణించినటువంటి రూపము గల శ్రీదేవి మా ఎట్ట ఎదుట, మా హృదయ కమలములందు సాక్షాత్కరించునుగాక, ఎట్ట ఎదుట సుఖాసీనురాలు అగుగాక, మాకు ప్రత్యక్షమగుగాక, మాకు అపరోక్షానుభూతిని కలిగించుగాక అంటూ ప్రార్థిస్తుంది. చాలా విశేషాంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా చూస్తుంది. తెలుగు పద్యం ఎలా ఉన్నది ఈ లక్ష్మీశ్వరుడు వారిది? మొలనూల్ పొన్, పొన్నంటే బంగారం. మొలనూల్ పొన్ రతనాల గజ్జలు మొలన్ మ్రోయంగ, గున్నేన్ గునౌదలన్ బోలు చంగవ, లేత కౌను, కౌను అంటే నడుము, లేత కౌను అలా లేతగానల, లేత కౌనల అనమాట. లేతగాన్ అల శరద్రాకేందు ఉన్బోలు మోమలరన్, శరత్ రాకేందు ఉన్బోలు మోమలరన్, చేతుల పాశమంకుశము విల్లమ్ముల్ తగందాల్చి, ముంగల ఎట్ట ఎదుట పురస్తాత్ ఆ దేవి పురారి అహంకృతి కృపన్ కాన్పించు మాకున్ సదా. మొలనూల్ పొన్ రతనాల గజ్జలు మొలన్ మ్రోయంగ, గున్నేన్ గునౌదలన్ బోలు చంగవ, లేత కౌను అల శరద్రాకేందు ఉన్బోలు మోమలరన్, చేతులు పాశమంకుశము విల్లమ్ముల్ తగందాల్చి, చేతుల పాశమంకుశము విల్లమ్ముల్ తగందాల్చి, ముంగల ఆ దేవి
పురార్యహంకృతి కృపంగా అనిపించు మాకు సదా. అదే భావాన్ని పెట్టారు. ఇక ఈ శ్లోకంలోని విశేషాంశాలు ఏమిటో ఒక్కసారి అవతారికలో ముందు ముచ్చటించుకుందాం, ఆ తరువాత లోపలికి పోతాం. సౌందర్య లహరి అంటే అందాల ప్రవాహం, అంటే అంగాంగ వర్ణన కాదు. ఒక్కొక్క అవయవాన్ని తీసుకుని దాని సౌందర్యాన్ని వర్ణించడం సౌందర్య లహరి కాదు. దార్శనికులు, తత్వవేత్తలు, త్రికాలవేత్తలైనటువంటి శంకరులు వర్ణించేది ఆత్మానందాన్ని మాత్రమే. అమ్మలో చూడవలసినవి అలంకారాలు, అవయవాలు కాదు. పరిణతిని బట్టి మనఃప్రవృత్తిని బట్టి భావనను బట్టి మనకు సాక్షాత్కారం. పరిణతిని ఎంత ఉంటే అలా మనఃప్రవృత్తి ఉంటుంది. మనఃప్రవృత్తి ఎలా ఉంటే అంత చక్కగా భావించగలం. ఎంత చక్కగా భావించగలిగితే అంత చక్కగా మనము అందుకోగలము. అమ్మలోని అమ్మతనమే సౌందర్యము. అమ్మకు వేరే అలంకారాలు, అవయవ వర్ణనలు అక్కరలేదు. అమ్మలో అమ్మతనమే సౌందర్యం. చూడండి, మనము మన తల్లిని, ఏ అమ్మను చూసినా సరే ఆమెలో ఉన్న మాతృత్వాన్ని, అమ్మతనాన్ని మనం దర్శిస్తాము. అవయవాలను, అలంకారాలను మనము దర్శించము. అలాగే ఈ ప్రకృతి మాత జగదంబలో కూడా అమ్మతనాన్ని సౌందర్యంగా మనము దర్శిస్తాము. దీనినే అన్నమాచార్యుల వారు మూసిన ముత్యానకేలే మెరగులు ఆశల చిత్తానకేలే అలవోకలు. అమ్మా, నువ్వు సహజ సౌందర్య రాశివి, నీకు అలంకారాలు ఎందుకమ్మా? నీ అమ్మతనమే మాకు పెద్ద సౌందర్యం కదా. కందులేని మోముకేలే కస్తూరి చిందుని కొప్పున కేలే చేమంతులు మందయానమునకేలే మట్టెల మ్రోతలు గంధమేలే వైకమ్మని నీ మేనికి. నీవే పృథ్వీ స్వరూపానివి. పుణ్యోగంధ పృథ్వీ అమ్మన్నారు కదా. అమ్మయే పృథ్వీతనము, అమ్మతనమే సౌందర్యము, సౌందర్యమే గంధము. అటువంటి అమ్మ మూసిన ముత్యానకేలే మెరగులు ఆశల చిత్తానకేలే అలౌకలు ముద్దుల మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కునకేలే అరవిరి. నువ్వే ప్రకాశ స్వరూపము, నీకు వేరే మేకప్ అంతా ఎందుకమ్మా? ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే. వేరే అద్దం ఎందుకమ్మా చూసుకుంటావు? శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిరూపం నువ్వే కదా, ఆ అయ్యవారి ప్రతిరూపం అమ్మయే కదా. లో అమ్మతనమే సౌందర్యము, అలంకారాలు, అవయవాలు అక్కరలేదు అన్నారు అన్నమయ్యేవారు. ఇక్కడ కూడా ఈ అయ్యేవారు కూడా అదే చెప్తున్నారు. ఆత్మానందమూర్తి అయిన శంకరులు సృష్టి విచ్చుకోవడాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ వర్ణన స్థూల రూపము కాదు, సూక్ష్మ పరారూపాల వర్ణన అంటూ తెలుసుకోవాలి. రుద్రయామళం అనేటటువంటి గ్రంథంలో త్రిపురా బీజాన్ని మధ్నాతి పురమధితు, త్రిపురా బీజాన్ని మధ్నాతి పురమధితు అని రాసింది. పురమధితు అహో పురుషిక, పురమధితు పురములను మథించిన అంటే త్రిపురమర్దనుడైన శివుడు త్రిపుర బీజాలను మథించి వెలికి తీశారు. ఆ బీజాలేమిటి? ఐం క్లీం సౌహ్ అనేటటువంటి బీజాక్షరాలు. ఈ 3 బీజాక్షరాలు జ్ఞానశక్తికి, ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి వరుసగా ప్రతీకలు అంటూ రుద్రయామళంలో చెప్పబడింది. ఐం క్లీం సౌహ్ అనే బీజాక్షరాలను ఆ పరమశివుడు వెలికి తీశారు, అంటే వ్యక్తం చేశారు. అంటే సృష్టి జరిపించడానికి అమ్మ త్రివిధ శక్తులను ప్రతీకగా ఈ 3 బీజాక్షరాలలో పొందుపరచి వ్యక్త రూపాన్ని ప్రకటించారు. అహో శబ్ద ఆశ్చర్యవాసి,
అహో పురుషిక అన్నారు. అహో అనేది ఆశ్చర్యవాచకము. పురుష శబ్దస్య, పురుషుడంటే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మ అంటే పరమ పురుషుడు. పురుష శబ్దస్య ప్రత్యేగాత్మవాచిన. ఏం తెలిసిందండి ఈ స్లైడ్లో? సౌందర్య లహరి అంటే సాధారణమైన అంగాంగ వర్ణన కాదు. దార్శనికులు, తత్వవేత్తలు అయినటువంటి శంకరులు లౌకిక సౌందర్యాన్ని వర్ణించరు, ఆత్మానందాన్ని వర్ణిస్తారు. జగన్మాతలో చూడవలసినవి అలంకారాలు, అవయవాలు కాదు. అసలు జగన్మాత తత్వం అంటేనే ఒక మూర్తి రూపము కాదు, ప్రకృతి శక్తియే జగన్మాత. పరిణితిని బట్టి మన ప్రవృత్తి ఉంటుంది. మనం ఎంత పరిణితితో ఆలోచిస్తే అంత మంచి మన ప్రవృత్తి, అంత మంచి ప్రవృత్తితో అంత మంచి భావన, అంత భావనతో అంత లబ్ధి పొందుతాము. అమ్మలోని అమ్మతనమే సౌందర్యము. ఆత్మానందమూర్తి అయినటువంటి శంకరులు సృష్టిని విచ్చుకోవడాన్ని వర్ణిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలో లాగా మాకు అమ్మతనమే సౌందర్యము. వేరే సౌందర్యాలు, అలంకారాలు జగన్మాతకు అక్కరలేదు. సకల సౌందర్యములు ప్రకృతిలోనివే కదా. ఇక్కడ వర్ణన స్థూల రూపం కాదు, సూక్ష్మ పరారూపాల వర్ణన. రుద్రయామళంలో పరమశివుడు త్రిపుర మథనుడు మధించి బీజాక్షరాలను తీశారు. ఏమిటా బీజాక్షరాలు? ఐం, క్లీం, సౌహ్ అనే బీజాక్షరాలు అమ్మ యొక్క జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులకు వరుసగా ప్రతీకలు అని చెప్పబడినది. అహో శబ్ద ఆశ్చర్యవాచి, పురుష శబ్దస్య ప్రత్యేగాత్మవాచిన అన్నారు. చూద్దాం, ఒక్కొక్క పదాన్ని తీసుకొని విశ్లేషించుకుందాం. కొణత్కాంచీదామా అంటే జగదంబ నడుమునకు అలంకారము మువ్వలతో కట్టిన వడ్డాణము. అది స్థూలమైనటువంటి అర్థం. ఆ మువ్వలు చిరుమణి గంటలు కదులుతూ చిన్న ధ్వని చేస్తున్నాయి. రత్న కింకిణికారమ్య రచనాదామ భూషిత అన్నారు లలితా సహస్రం. రత్నారత్నములతో చేయబడిన కింకిణులు, గంటలు, కింకిణికారమ్య, కింకిణులతో అందమైన రచన, తాడు, రచనాదామము అంటే మొలక కట్టుకున్న వడ్డాణంతో భూషిత, అలంకరింపబడిన అని లలితా సహస్రంలో చెప్పారు. కాంచీదామ, కాంచి అనే పదానికి అమరంలో స్త్రీకట్యాం మేఖలా, కాంచి, సప్తకి, రసన తథా. కాంచి అంటే స్త్రీ అని, కాంచి అంటే కటి భాగము, నడుము భాగమని, మేఖల అంటే అది నడుమని, కాంచి అంటే మొలక కట్టుకునేటటువంటి వస్త్రమని, సప్తకి, రసన తథా ఇవన్నీ కాంచి అనే పదాలకు అర్థాలు. కాంచీధామము అంటే ఇక్కడ వడ్డాణము స్థూలంగా తీసుకుంటుంది. క్వణత్ అంటే చిన్నగా మ్రోగుచున్న మువ్వల గజ్జల చిరుసవ్వడి. ఇందులో అంతరార్థం ఏమిటండి? కొంతసేపట్లో చూస్తాం. కరికలభ కుంభస్తననత, కరి ఏనుగు, కరికలభము ఏనుగు గుణ అంటే చిన్న ఏనుగు, పిల్ల ఏనుగు. కలభ కరిశావక, అమరకోశం. కలభ అంటే కరి యొక్క శాబకము. మనకు చూడండి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ది కబ్ అంటాం, టైగర్ తాలూకా దీన్ని కబ్ అంటాం. అలాగే ఒక చికెన్ అందనుకోండి, దాని తాలూకా దాన్ని ఇంకోటి అంటాం. సో ఒక్కొక్క జంతువు యొక్క చిన్నదానికి ఓ పేరుంది. హార్స్కి ఏదో పోనీ అంటాం. ఇలాగే కలభ అనేదాన్ని కరి కలభ అంటే కరిశాబక, కరి కిషోర అమరకోశం. కలభ 30 వర్షస్తు, 30 వర్షస్తు 30 ఏళ్ల వయసు లోపున ఉన్న ఏనుగును గున్న ఏనుగు అంటారు, పిల్ల ఏనుగు అంటారు. కరికలభము. కరికలభ కుంభము అన్నారు, కరికలభ కుంభ అన్నారు. కుంభము అంటే ఏనుగుల తల ఉంటే ఈ ఫ్రాంటల్ గ్లోబ్స్ అంటే ఈ పార్ట్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఫ్రాంటల్ గ్లోబ్స్. అంటే ఆ నుదుటి భాగం ఏనుగు ఇలా ఎత్తుగా ఉబ్బి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది ఫ్రాంటల్ గ్లోబ్ ఆఫ్ ద ఎలిఫెంట్. అండ్ ఇట్ ఈస్ కంపేర్డ్ యూజువలీ లైక్ దిస్, కరికలభ కుంభస్తననత.
కరికుంభ ఏనుగుకు ఉబ్బియున్న తలభాగమునందు ఉన్నటువంటి ఫ్రాంటల్ గ్లోబ్స్. కుంభస్తన నిండైన కరికుంభములతో మాతృకాంశాన్ని పోలుస్తున్నారు. నత కొంచెము ముందుకు వంగిన, ఎందుకు? ఇన్ సర్వీస్ ఆఫ్ ఎవర్ చిల్డ్రన్, తన బిడ్డలకు అనేక సౌకర్యాలను కలిగించడానికి తల్లి ముందుకు వంగుతోంది. అదే కరికల కుంభస్తననత అనే దానిలో స్థూలమైనటువంటి అర్థం. ఇంకా ముందుకు పోదు. పరిక్షీణ మధ్యే కృషించిన నడుము భాగము గలది. ఉందో లేదు? నడుము ఉన్నట్ట లేనట్ట అన్నట్టుందిట. పరిక్షీణ, పరి అంటే అన్ని ప్రక్కల నుంచి, క్షీణ కృషించిన అంటే ఆల్రౌండ్ కంప్లీట్లీ కృషించి ఉన్నటువంటి మధ్య భాగము కలది. స్థూలంగా చూస్తే నడుము భాగము సన్నంగా ఉన్నది అని అనిపిస్తుంది. అంటే సన్నని నాజూకైన నడుము గల అందాల బొమ్మ మాయమ్మ అని స్థూలార్థం. తలోదరి అనేటటువంటి లలితా నామం కూడా, సహస్రంలో ఉన్న నామం కూడా తలోదరి, ఉదరము కృషించిన ఉదరము గలది. ఉదరి తలోదరి, కృషించిన ఉదరము గలది. అంటే ఈ పొట్ట ఎత్తుగా ఏం లేదు, సన్నంగా నడుము అజంతా శిల్పంలా ఉన్నది. తను మధ్యే అవలగ్నే కృషా మధ్యే, అన్నిటికీ ఇదే అర్థం. పరిక్షీణా మధ్యే, తను మధ్యే, తలోదరి, అవలగ్నే, కృషా మధ్యే, ఇవన్నీ పర్యాయ పదాలు. అందుకే అమ్మను పూబోడి అనొచ్చు. అంటే తీగవలే ఎంతో సుతారమైన శృతిమెత్తని రూపము కలది అని చెప్పుకోవడం స్థూలంగా. పరిణత శరత్చంద్రవదన అన్నారు. శరత్చంద్ర అంటే శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు, ది ఆటమ్నల్ మూన్. ఆటం అంటారు కదా, ఆటంలో వచ్చేటటువంటి మూను మేఘావృతంగా ఉండదు. శరత్కాలలో మేఘాలు ఉండవు. శరత్కాలలో ఒకటో రెండో తెల్ల మేఘాలు ఇక్కడ అక్కడ ఉన్నా అవి వర్షించవు, నల్ల మేఘాలు కావు. అవి చంద్రుని ఆచ్ఛాదన కూడా చేయవు. శరత్కాలంలో చంద్రుడు మేఘావృతము కాడు, స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటాడు. శరత్చంద్ర, ఇట్ ఈస్ ది లాంగెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఏ ఫుల్ మూన్ నైట్. శరత్చంద్ర అంటే శరత్కాలంలో ఉన్న పౌర్ణమి నాడు ఉన్నటువంటి వెన్నెల మనము మొత్తం ఏదంతటికి చూస్తే లాంగెస్ట్ డ్యూరేషన్ అని మనకు తెలుసు. అందుకే శరత్చంద్ర అన్నారు. శరత్చంద్ర వదన, అమ్మ ముఖానికి చంద్రుడితో సామ్యాన్ని చెప్తున్నారు. చంద్రుడిని పొగిడారా, అమ్మని పొగిడారా? చంద్రుడినే పొగిడారు. అమ్మ ముఖంతో చంద్రుడికి సామ్యం చెప్తే చంద్రుడే ఉద్దీపనమైనాడు. చంద్రవదన, ముఖమునకు చంద్రునితో సామ్యము, లేక చంద్రునికి అమ్మ ముఖంతో సామ్యము. అంటే చంద్రుడు ఎంత ఆహ్లాదకరుడో, ఎంత సున్నితంగా వెన్నెల ఉంటుందో, ఎంత సుతారంగా వెన్నెల వెలుగు ఉంటుందో, ఎంత ప్రకాశకత్వాన్ని కలిగి ఉంటుందో, అమ్మను చూస్తేనే చాలు అంత ఆహ్లాదకరము, అంత సున్నితత్వము, అంత సుకుమారత్వము, అంత ప్రకాశత్వము గోచరిస్తున్నాయి అంటున్నారు భగవత్పాదులు. పరిణత శరత్చంద్రవదన, పరిణత అన్నారు. పరిణత అంటే అన్ని కళలు నిండిన, ఒక్కొక్క కళ పెరుక్కుంటూ 16 కళలు నిండితే పరిణత చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు, పరిణత శరత్చంద్రుడు, శరత్కాలమున మాసమునందలి పున్నమ చంద్రుడు. షోడశ కళా ప్రపూర్ణ అంటోంది లలితా సహస్రం. షోడశ కళా ప్రపూర్ణ వదన అమ్మ. శరత్చంద్ర నిభానన, రాకేందు వదన, షోడశ కళా ప్రపూర్ణ అనేటటువంటివి లలితా సహస్రంలోని నామాంతరాలు. పరిణత శరత్చంద్ర వదన అనడంలో శరత్చంద్ర నిభానన, రాకేందు వదన, రాక అంటే పున్నమి, రాకేందు వదన పున్నమి నాటి చంద్రవదన. ఇవి స్థూలార్థాలు. కపోవాలి. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలై. అమ్మకు 4 చేతులు, 4 చేతులలో 4 ఆయుధ విశేషాలు. లలితా సహస్రంలో అమ్మ ఆయుధాలను కూర్చున్నటువంటి నామాలు ఈ విధంగా ఉన్నాయి. మనోరూపేక్షు కోదండ అంటే ఆమె చేతిలో ఉన్న కోదండం ఏమిటి? మనస్సే కోదండము. మన మనస్సే అమ్మ యొక్క
కోదండము. చెరుకు విల్లు, చెరుకు గడ విల్లుగా పట్టుకుంటుంది అంటే సత్వగుణానికి సంకేతం. మనసు సత్వగుణం నుంచి పుట్టింది. మనసు, బుద్ధి, తరువాత జ్ఞానేంద్రియాలు సత్వగుణ జనితాలు. అందువలన మనోరూపేక్షు కోదండ అంటే ఇక్కడ ఏమిటన్నారు? ధనుర్బాణాన్ పాశం, ధనుసు పట్టుకున్నావు చేతిలో, సత్వగుణ సంకేతం. పంచ తన్మాత్ర శాయక, సాయకము అంటే బాణము. పంచ తన్మాత్రలే పంచబాణములు. తన్మాత్రలు ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులే పంచ తన్మాత్రలు. ఈ తన్మాత్రలే అమ్మ యొక్క బాణాలు. అది కూడా సత్వమే. ఎందుకు? రెండు చేతులలో వేర్వేరు ఆయుధాలను పట్టుకున్నా వాటి తాలూకా ప్రయోజనం ఒకటే. ఈ బాణం, ఈ ధనుస్సు మీద ఆ బాణాన్ని సంధించి లక్ష్యాన్ని భేదించడమే కదా ప్రయోజనము. చేత మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయిక రెండూ కూడా సత్వగుణమే. అంటే మనసు, బుద్ధి, పంచ జ్ఞానేంద్రియాలు సత్వప్రధానములు అంటూ మనకు తెలుసు. అలాగే ఈయనంటున్నారు ధనుర్బాణాన్, ధనుస్సు బాణము. ధనుస్సు బాణాలు ఒకే తత్వము. పాశం అనురాగమే పాశము. రాగస్వరూప పాశాఢ్య, రాగస్వరూపమైన పాశముతో అలా ప్రకాశిస్తున్నది. అనురాగమే పాశము. ప్యాషన్ రాగము అనే మాటలోనే ఉంది కదా. రాగస్వరూప పాశాఢ్య అనురాగ అనే రాగంలో రాగం అంటేనే రజస్సు, రజస్సు అంటే ప్యాషన్. అంటే రాగస్వరూప పాశాఢ్య అనేది రజస్సుకు సంకేతము. క్రోధ అంకుశ ఉజ్వల, క్రోధము అనే ఆకారముతో ఉన్న అంకుశముతో ఉజ్వలంగా ప్రకాశిస్తుంది, బాగా ప్రకాశిస్తుంది. క్రోధ విషయక అంకుశము. క్రోధము ఇప్పుడు ఎవరైతే తమస్సులో ఉన్నారో, అజ్ఞానంలో ఉన్నారో, అసుర భావాలతో ఉన్నారో, రాక్షస ప్రవృత్తిలో ఉన్నారో వాళ్ళని తమస్సు నుండి లేపడానికి అంకుశము ఉపయోగమవుతుంది. అందుకే క్రోధ విషయక అంకుశము తమస్సు అంటున్నాం. మనోరూపేక్షు కోదండ సత్వము. పంచ తన్మాత్ర శాయక శబ్దస్పర్శ రూపరసగంధాదులే తన్మాత్రలు. అవి ఏ సత్వగుణానికి సంకేతం. రాగస్వరూప పాశాఢ్య అనురాగమే పాశము, అది రజోగుణానికి సంకేతం. క్రోధ ఆకారాంకుశ ఉజ్వల అన్నారు, అది తమస్సుకు. మాయ కదా. మాయ అంటే త్రిగుణాత్మక కదా. అంటే త్రిగుణములు ఆమె స్వరూపమే కదా. కానీ ఆమె త్రిగుణాతీత కదా. గుణములు ఆమె చేతిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. She very much controls the gunas. She is gunatita but గుణసమన్విత అంటూ చెప్తుంది. జీవుల మనస్సే అమ్మకు విల్లు, శబ్దాది తన్మాత్రలే పంచబాణాలు. రాగము, ప్రేమ అమ్మ యొక్క పాశము, క్రోధము అంకుశము తమస్సును నియంత్రణ చేయడానికి. అమ్మ యొక్క సృజన చిద్విలాసము, సృష్టి చిద్విలాసము, సృష్టి వ్యాప్తమవుతున్నటువంటి స్థితిని వర్ణిస్తున్నారు. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. తర్వాత ఏంటన్నారు? ఇంకా ఉంది. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. మాకు 4 చేతులలో 4 ఆయుధ విశేషాలు చెప్పుకున్నాం. ఇక్షురూపం పుండ్రేక్షుమయం కోదండం ధను యస్యాః వామ ఊర్ధ్వకరే. ఎడమ చేతి వైపు ఉన్న పైనున్న చెయ్యి యస్యాః యమకు వామ ఊర్ధ్వకరే ధను కోదండం ధను పుండ్రేక్షుమయం ఇక్షురూపం. ఇక్షురూపం, ఇక్షు అంటే చెరుకు, చెరుకు రూపం. పుండ్రేక్షుమయం కోదండం. పుండ్రేక్షుమయం అంటే తామర అనుకోవచ్చు, ఇక్షు అనుకోవచ్చు. పుండ్రేక్షుమయం అంటే మేబీ ఫ్లవర్ ధనుస్సు, మేబీ ఇక్షు ధనుస్సు. అందుకే పోయిన శ్లోకంలో ఆయన మన్మథుని ధనుస్సు పుష్పం అని వర్ణించారు. మన్మథుడికి ఆ ధనుస్సు ఎక్కడొచ్చింది? ఆమె ఇచ్చింది ఆ ధనుస్సు. కోదండం ధను యస్యాః వామోర్ధ్వకరే శబ్దస్పర్శ తన్మాత్రాణ్యేవ సాయకాః యస్యాః దక్షిణ ఊర్ధ్వకరే
కుడి చేతి వైపున్న పై చేతిలో తన్మాత్రేణ్యేవ సాయకా శబ్దస్పర్శ రూప రసగంధములనే తన్మాత్రములే బాణములు యస్యాహ యమని ఏమెకు దక్షిణ ఊర్ధ్వకరే పాశస్య తేనాధ్య వామ అథః కరే యుక్త పాశాన్ని ఎడం చేతి వైపున్న క్రింది చేతిలో వామ అథః కరే యుక్త తేనాఢ్యా పాశస్య పాశము ఎడమ క్రింది చేతిలో ఉంది అంకుశస్య తేనాఢ్య అంకుశం చేత ప్రకాశిస్తోంది దక్షిణా అధః కరే దక్షిణంలో ఉన్న అధః కరే కింది చేతిలో కరే యుక్త కుశము కుడి క్రింది చేతులు ఎక్కడుందండి ఈ వివరణ భాస్కర రాయల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరంలో ఈ విధంగా వర్ణించారు ఏది ఏమైతేనే అమ్మ యొక్క 4 చేతులలో 3 గుణాలు సత్వగుణం ధనుర్బాణాలలోను రజోగుణం పాశంలోను తమోగుణం అంకుశంలోను ఇమిడి చేత కంట్రోల్ చేయబడి ప్రపంచ సృష్టికి ఆ 3 గుణాలు ఉపయోగమవుతున్నాయి అనేటటువంటిది తెలుస్తుంది సౌవర్ణౌ పాశాంకుశౌ వామ దక్షిణాథౌ కరే యుక్త సౌవర్ణౌ సువర్ణముతో చేయబడిన పాశ అంకుశౌ ఈ పాశము అంకుశము కూడా బంగారంతో చేయబడి ఉన్నాయి ఎందుకండి బంగారం అన్నారు బంగారం అంటే అందరికీ ఆశ కదా రాగము కదా ప్యాషన్ కదా పాశం అంటే ప్యాషన్ కదా అలాగే అంకుశము పొడిచినప్పుడు ఏదో ఇనపదంతో పొడిస్తే ఏం బాగుంటుంది చక్కని బంగారు అంకుశంతో పొడిచి వాడిని మీదకు తీసుకొస్తుంది అంచేత వామ దక్షిణాథౌ కరేయుక్త సువర్ణమయము అంటూ మనోరమ అనే గ్రంథంలో ఈ విధంగా వర్ణించారు ఈ ఆయుధాల వర్ణన ఎందుకు ఈ ఆయుధాలు లోక ప్రవృత్తి తత్వాన్ని నిరూపిస్తున్నాయి లోక ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే సృష్టి లోకము సృష్టి అయ్యేటటువంటి తత్వాన్ని నిరూపిస్తున్నాయి క్రియాశక్తికి సంకేతాలు ఈ ఆయుధాలే సత్వరజస్తమో గుణాలకు సంకేతాలు ఈ ఆయుధాలే క్రియాశక్తికి కూడా సంకేతాలు ఎందుకంటే చూడండి ఈ ధనుస్తోని బాణాలతోనే కదా ప్రపంచాన్ని అంతటినీ అనంగుడు జయిస్తున్నాడు అంటూ పోయిన శ్లోకంలో చెప్పారు ఇలా ఉంది సారి చిన్న డ్రామాలా చెప్పుకుందాం ఏమిటి అమ్మవారు పిలిచారు మన్మథుడిని అనంగుడిని అతను అంటే తనువు లేనివాడు అతనుని పిలిచారు రా నాన్న కన్నా రారా చిన్న పనుంది నీకుతోనే అన్నారు ఏమిటి ఆ పని అమ్మా ఆయన నాన్న మీ నాన్నగారు సంకల్పించుకున్నారా సృష్టి కావాలని అన్నారు సరేనమ్మా సంకల్పించుకుంటే నువ్వు చెయ్యి అన్నారు ఆయన చేసుకోవచ్చు కదా ఆయన చేయరట ఆయన కర్త కాదట భోక్త కాదట నేనే చెయ్యాలట అన్నారు ఆమె అంటే నువ్వు వేరు అమ్మ ఆయనవే అబ్బే నేనే ఆయనే నేను రా ఊరికే అలా అన్నా అయితే ఈ సృష్టి నేను ముందు చేసేసా కానీ ప్రతి సృష్టి జరగాలి కదా ప్రతి సృష్టి జరగాలంటే సృష్టిలో సకల పదార్థాలకు డిమాండ్ ఉండాలి అంటే వాంట్స్ ఆర్ ద ఫండమెంటల్ సార్ట్ ఆఫ్ పిల్లర్స్ ఆఫ్ ఎకానమీ అన్నారు ఎకనామిక్స్లో అంటే కోరికలే సృష్టికి మూలాధారం చూడండి అన్నం తినాలి అని కోరుకుంటే అన్నం పండించేవారు కావాలి బట్టలు వేసుకోవాలి అని కోరుకుంటే బట్టలు తయారు చేసేవారు కావాలి ఇంట్లో ఉండాలి అని కోరుకుంటే ఇల్లు కట్టేవాళ్ళు కావాలి అలాగా మన కోరికలకు అనుగుణంగానే వస్తుజాతం అంతా ఏర్పడుతుంది చేయబడుతుంది చేత నీ పేరు అనంగుడురా కాముడు నువ్వు కోరికల పుట్ట నువ్వు వెళ్ళి అందరిలోనూ మనసులలో దూరిపో అమ్మా వాళ్ళ మనసులోకి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు కదమ్మా నా ధనుస్సు ఉంది కదరా మనస్సుగా చేసేయి వాళ్ళకి నా దగ్గర 5 బాణాలు ఉన్నాయి నీకు ఇస్తాలే ఈ 5 బాణాలు పట్టుకుని వెళ్ళి ఈ పంచసాయకాలు శబ్ద స్పర్శ రూపరస గంధాలనే తన్మాత్రలనే బాణాలను వాళ్ళ మనస్సునే ధనుస్సు మీద ఎక్కుపెట్టి వేసి లాగి ప్రపంచంలోకి వదలవయ్యా వాళ్ళ కోరికలన్నీ బాగా ఎక్కువ అవుతాయి అమ్మా నిజమే కోరికలు ఉన్నాయి అవి తీరడానికి వస్తుజాతము కావాలి కదా ఓహో అయితే సృష్టిలో వస్తుజాతాన్ని కూడా సృష్టిద్దాం పంచభూతాలారా ఇలా రండి అన్నారా వాళ్ళందరూ వచ్చి ఇలా నిలబడ్డారు మీరు సామాన్యులు గారు దేవతలు
పంచభూతములు పంచదేవతలు అలా విడివిడిగా నించుంటారేమిటి? చక్కగా చేతులు కలపండి, పంచీకరణం చెందండి. 5 25 అవ్వండి, 25 625 అవ్వండి, ఇంకా అనేకంగా మల్టిప్లై అవ్వండి. ఈ పంచభూతాలను ఆమె ప్రేరేపించి సృష్టిలో సకల వస్తుజాతాన్ని తయారు చేయించారు. చేపిస్తూ ఈ కోరికలకు ఒక రూపం కావాలి కదా, ఆ రూపాన్ని కూడా మీరే తయారు చేయండి అని ఆ పంచభూతాలకు చెప్పారు. అప్పుడు మన్మధుడు గారు అమ్మ మనస్సు అనేటటువంటి అమ్మ చేతిలో ఉన్నటువంటి ధనుస్సు అనే దాన్ని మనస్సుగా కల్పించుకొని ప్రతి జీవిలోనూ ఆమె చేతి నుంచి తీసుకున్న 5 బాణాలను శబ్ద స్పర్శ రూప రసగంధాలను బాణాలుగా ఉపయోగించి ప్రయోగించాడు. ప్రయోగించిన వెంటనే అక్కడ వస్తుజాతము అంతా రావడం మొదలెట్టింది. అనుభవాలు మొదలయ్యాయి. హాయిగా డాన్స్ వేసుకుంటున్నాడు మనిషి, కోరికలతో చెలరేగుతున్నాడు. ఆ కోరికలు ఇన్ని అన్నీ కావు. అమ్మ బాగానే ఉంది కానీ వీళ్ళు అలసిపోతున్నారమ్మా ఈ కోరికలతోని. పగలంతా ఎంతకని ఈ కోరికలతో వీళ్ళు అలజడి పొందుతారు. పోన్లేరా, వాళ్ళకు 8 hours రెస్ట్ ఇచ్చేద్దాం. వాళ్ళకు ఈ బాణాలు ఈ మనస్సు కొంచెం దూరంగా పెట్టేసి కొంతసేపు ఆ మనస్సును దూరంగా పెట్టేస్తే ఆ బాణాలు అంటే ఈ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కొంతసేపు దూరంగా పెడితే హాయిగా రెస్ట్ వస్తుంది కదా, అప్పుడు రీఛార్జ్ అవుతారు. మళ్ళీ పొద్దున్నే వస్తారు, పొద్దున్నే మళ్ళీ వాళ్ళు మన ఆట ఆడతారు. ఆవిడ ఆడుతున్నారు. ఆ ఆట ఆడుతుంటే ఆవిడకి సరదా. ఆ సరదాలో వీళ్ళు కోరికలతో కొట్టుమిట్టాడుతూ నాది కాదు ఫ్రిడ్జి టీవీ రేడియో ల్యాప్టాప్ డబ్బు దశకం బ్యాంకు అంటూ వీళ్ళు పరుగులు పెడుతుంటే ఆవిడకి సరదా పాపం. అందుకని ఆ విధంగా ఆవిడ ఆడుకుంటున్నారు. సరేనమ్మా, వీళ్ళు ఆడుకుంటున్న వాళ్ళు నిద్రపోవడం లేదు. కొంతమంది ఇంకా ఈ ఆటలనే జ్ఞాపకం చేసుకుంటున్నారు. సరేరా, వాళ్ళు ఆడుకొని పగలాడుతున్నది అంతా ఆటే కదా, మిథ్యే కదా. రాత్రి నిద్రలో కూడా ఆడుకుంటారు, అదే కలందాం, అది కూడా మిథ్యేనరా అంటూ అమ్మవారు చెప్పారు. సరే బాగానే ఉందమ్మా, చాలా మంది దొరికిపోయారు. నువ్వు చెప్పినటువంటి దీనికి సృష్టి బాగా జరుగుతోంది, మళ్ళీ మళ్ళీ మల్టిప్లై అయిపోతుంది, కామము కోరికలు పెరుగుతున్నాయి, వాటి వల్ల చక్కగా సృష్టి చిలవలు పొలవలైపోయి 3 పువ్వులు 6 కాయలు కాదు 60 కాయలు అయిపోతున్నదమ్మా. ఎవరో కొంతమంది మాత్రం ఈ ధనుసుకి బాణాలకి దొరకటం లేదమ్మా. ఎవరయ్యా వాళ్ళు? ఎవరో శంకరాచార్యులట, వారు ఈ బాణాలకి ఏం లొగ్గలేదు. అలాగే అన్నమయ్యట, క్షేత్రయ్యట, త్యాగయ్యట, రామదాసట, సమర్థ రామదాసట, అలాగే తుకారామట, కబీరట, తులసీదాసట, వీళ్ళందరూ ఈ బాణాలకి దొరకలేదమ్మా. ఓకే, మంచిదే నాయన, కొంతమంది అయినా సరే ఈ కోరికలలోంచి ఈ బాణాల్లోంచి తప్పించుకుంటున్నారు కదా, ఓ పని చేయి, నా దగ్గరికి పంపించేయి. పంపించేస్తే దిశసి నిజ సాయుధ్య పదవి, నా సాయుధ్యాన్ని వాళ్ళకు ఇచ్చేస్తాను ఆమె చెప్పారు. ఇప్పుడు మరొక మాట చెప్పాడు ఆయన మన్మధుడు. ఇప్పుడు అధ్యయన భారతిని ఒకటి ఉందట, వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టేస్తున్నారట. ఆ కాన్ఫరెన్స్లో తత్వమసి అని గురువులు బోధించేస్తున్నారట. వీళ్ళు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటున్నారట. ఇంతకుముందు మీ పేర్లు ఏమిటయ్యా అంటే రవిప్రకాష్, రవికుమారు, విశాలాక్షి గారు, నాగరత్నం అనేటటువంటి పేర్లు చెప్పేవాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు పేర్లు ఏమిటి? వాచారంభణం మీ కారు నామధేయం మృత్యుకేత్యవ సత్యం అంటున్నారు, అహం బ్రహ్మాస్మి అంటున్నారు. ఏమిటయ్యా నీ పేరంటే అహం బ్రహ్మాస్మి అంటున్నారు. వీళ్ళకి గురువులు వేరే ఉన్నారట, వీళ్ళకు రింగ్ లీడర్ నాయకుడు ఉన్నాడు. ఆయన గారు అందరి గురువులను పోగేసి అందరితోనూ ఈ అద్వైతాన్ని ఆత్మవిద్యని బోధించమని ప్రేరేపిస్తున్నాడట. బాగుందిరా నాన్న, మంచి విషయాన్నే చెప్పావు. వాళ్ళలో కొంతమందైనా వినడంతో ఆపి కొంచెం సాధనలో పెట్టుకుని ఈ కోరికలకు దూరంగా ఉండగలిగితే, నా మాయకు లోపడకుండా ఉన్నవాళ్ళైతే వాళ్ళని తోలు, వాళ్ళని నా సాయుధ్యాన్ని ఇస్తాను అంటూ అమ్మవారు చెప్పిందట. చూశారా బాగుందో? ఈశ్వరుడు పురమథనుడు, పురమథితురాహో పురుషిక అన్నారు. అంటే త్రిపురాసురులను మర్దించినవాడు. ఏమిటండి ఈ త్రిపురాలు? 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాతీతుడు. అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు, గుణములు
సత్వరజస్తమో గుణాతీతుడు, లేక ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనే త్రిపుటికి అతీతుడైనటువంటి స్థితి త్రిపురమర్దనుడు. ఆ త్రిపురమర్దనుడు అంటే పరబ్రహ్మమే. అహో పురుషికా అన్నారు భగవత్పాదులు. శివుని మహదహంకారము. అహో అంటే అహంకార రూపమైనటువంటి దాన. శివుని యొక్క అహంకారం. పరబ్రహ్మము నుంచి మొట్టమొదట ఏది పుట్టింది? మహత్తు పుట్టింది. అంటే హిరణ్యగర్భ బ్రహ్మ తరువాత వచ్చినటువంటి స్థితి మహత్. దానినే మహదహంకారము అంటారు. అహో అహంకార దర్పాద్యాం స్యాత్ సంభవనాత్మని అంటోంది అమరం. అహంకార అనే పదానికి ఆద్యాం మొదటిలో ఉన్నటువంటి దర్పము ఏదో దానినే అహంకారము. ఆయన మొట్టమొదట హిరణ్యగర్భ బ్రహ్మ అహం అహం అన్నాడట. అప్పటి నుంచి ఈ అహం అనేటటువంటిది, ఈ మహత్ శక్తి, మహదహంకారము స్టార్ట్ అయింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు మూల రూపం ఏమిటండి? మహదహంకారం. మహదహంకారము 3 పేటలుగా విడితే అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అదే సత్వరజస్తమో గుణాలు. అదే ఐం, క్లీం అండ్ సౌహ్ అనే బీజాక్షరాలు. ఆ నుండి హా వరకు కలిగినటువంటి సకల వాగ్రూపమే, సకల వాంగ్మయమే సృష్టి. సృష్టిలో ఏదైనా సరే ఈ వాగ్రూపంతోనే వస్తుంది. మనకు కనిపిస్తున్న నామరూపాలన్నీ కూడా వాచారంభణం వికారో నామధేయం అంటూ నేర్పిస్తున్నారు. అంటే ఆ నుంచి హా వరకు ఉన్నదే అహం. అదే సృష్టి, అదే జగదంబ. భగవద్గీత ఏమంటోంది? భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టత. మే ప్రకృతి అష్టధా. నా ప్రకృతి శక్తులు 8. అందులో అహంకారము 1. భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం ఆకాశము, మనో బుద్ధి 5 + 2 7, అహంకారం 8. భిన్నా ప్రకృతిరష్టధా. మహాభూతాన్యహంకారో, మహాభూతములు అహంకారము. బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. అంటే ఇంద్రియాలు 10, ఇంద్రియ గోచరములైన తన్మాత్రలు, విషయాలు 5, 15. 15 బుద్ధి అవ్యక్తము +2, మహాభూతములు 5, అహంకారము 1. అంటే 23 తత్వాలు. 23 తత్వాలు ప్రకృతి తత్వాలు అంటూ భగవద్గీత నేర్పిస్తుంది. ఓకే, ఇంకా చూద్దాం. పురమథితురాహో పురుషికా. ఈశ్వరుడు పురమథనుడు, త్రిపురాసురును మర్దించినవాడు అనే స్థూలమైన పురమథనము. మాతృకా బీజ యోజనము చేసి ఐం క్లీం సౌహ్ అనే 3 బీజాక్షరాలను ఉద్ధరించి త్రిపురాంబిక మంత్రంగా లోకానికి ఇచ్చి లోక సృష్టిని గావించాడు పరబ్రహ్మము. అంటే మాయతో వ్యక్తమయ్యాడు అంటూ ఐం క్లీం సౌగా. అంటే అమ్మ యొక్క జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి వరుసగా అవి అంటూ చెప్పబడింది రుద్రయామళంలో. అకారము బ్రహ్మము, అకారము శక్తి. అకారము అచ్చులన్నీ బ్రహ్మము, హల్లులన్నీ శక్తి. అకారము బ్రహ్మము, అకారము శక్తి. రెండిటి చేరికయే పదము. రెండు చేరిస్తే ఆ హ అహం. ఆహాని క్లోజ్ చేస్తే అహం. అహం అనగా ప్రత్యేగాత్మతో కూడినటువంటి విజ్ఞానమయుడు. విజ్ఞానమయుడు అంటే ఎవరో తెలుసుకున్నాం. చిదాభాసుడు, విజ్ఞానమయుడు, మనోమయుడు, జీవాత్మ. ప్రత్యేగాత్మతో ఉపాధితో కూడినటువంటి దానిని విజ్ఞానమయుడు అంటారు, జీవుడు అంటారు. శక్తితో కూడిన శివావతారమే సృష్టి. అందుకే శివో అహం. ఈ అహం అంటే సృష్టి, శివ అంటే పరమాత్మ, పరమాత్మయే సృష్టి, సృష్టియే పరమాత్మ. శివోహం అయినది. సహస్రారంలో ఉన్నప్పుడు పరాశక్తిని చంద్రజ్యోత్స్న అంటూ వర్ణిస్తారు. మళ్ళీ రాబోయే శ్లోకాలలో సహస్రారాన్ని వర్ణిస్తారు. అప్పుడు చంద్రజ్యోత్స్నగా వర్ణిస్తారు. అదే ఇక్కడ శరత్చంద్రవదన అంటూ భగవత్పాదులు రాశారు. అహో అనేటటువంటిది ఆశ్చర్యవాచి, ఆశ్చర్యార్థం. పురుషిక అంటే వ్యక్త పురుష రూపము. పురుషిక, ఆ పురుషుడు అవ్యక్తంగా ఉంటే పరమ పురుషుడు,
వ్యక్త రూపంగా ఉంటే పురుషిక అవుతుంది. అహో పురుషిక అనే దానికి ఇంత చక్కని అర్థము గలదు. అహో పురుషిక అనేదాన్ని ఇంకా చూద్దాం. పురస్తాత్ ఆస్తాం నహ అనుంది. పురస్తాత్ ఎట్ట ఎదురుగుండా, ఆస్థాం సుఖాసీనురాలు అగుగాక. ఎవరికి? నహ మనందరికీ అని ప్రార్థించారు భగవత్పాదులు. ఇట్టి సృష్టి స్వరూపిణి మా ఎదుట సుఖంగా ఆసీనురాలు అగుగాక, మాకు ప్రత్యక్షమగుగాక. ప్రత్యక్షమైన సృష్టినే బ్రహ్మమని తెలుసుకోవయ్యా. ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యక్షమైన సృష్టి బ్రహ్మము కాక వేరేమి. ప్రత్యక్షమైన జగన్మాతయే పరబ్రహ్మము అంటూ పురస్తాదాస్తామంటూ పిలుస్తున్నారు. ఎట్ట ఎదుట అంటే ధ్యానంలో ఉన్నప్పుడు హృదయ కమలమునందు, అపరోక్షంగా మనోఫలకమునందు అంటూ తెలుసుకోవాలి. పరరూప వాసన మాయాకృతి వర్ణన ప్రతీకగా అహో పురుషిక అనే పదంలో పెట్టారు. కొణత్కాంచీదామ అనే దానిలో సమ్యక్ ధ్యాతృహృత్కమలమున ఓంకారం వినిపించడం. సమ్యక్ అంటే బాగుగా, ధ్యాతృ ధ్యానం చేస్తున్న వారి యొక్క, అంటే నిధిధ్యాసనలోనున్న వారి యొక్క హృత్కమలమున, హృదయం అనేటటువంటి పుండరీకంలో వినిపించేటటువంటి ధ్వని ఓంకారం ఏదైతే ఉన్నదో అదే కొణత్ కాంచీదామము. ఆమె చిరుగంటల సవ్వడి అని చెప్పారే, అది సమ్యక్ ధాతృహృత్కమల ఓంకార సంకేతము తెలుసుకోవాలి. కుండలి సాధనకు ఆజ్ఞా చక్రణంతరంలో ఒక మంచి నాదం వినిపిస్తుంది అంటారు. ఆ నాదమే కొణత్ కాంచీదామము. అదే ఐం బీజంతో కూడినటువంటి నాదము, అదే ఓంకారము. సహస్రారమున పరాశక్తి చంద్రజ్యోత్స్న. అందుకే భగవత్పాదులు పరిణత శరచంద్రవదన అన్నారు. తల్లి, ఈ నీ భావనలో మాకు ఆనందామృతాన్ని ప్రసాదించు. నిన్ను పరరూప వాసన మాయాకృతిగా వర్ణించుకుంటాను. ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి సృష్టియే నీవే బ్రహ్మమని తెలుసుకుంటాను. నీవు నా ఎదురుగా ఉండాలి అంటే, ఈ భావన నాకు ఆనందామృతాన్ని ప్రసాదించాలి అంటే సమ్యక్ ఛాతృహృత్కరమణ కమలంలో ఓంకారం వినపడాలి. అదే కొణత్ కాంచీదామము. తల్లి, నీ భావనలో మాకు ఆనందామృతాన్ని ప్రసాదించు. తవ రూపం ప్రపంచితం ప్రపంచయిష్యతే. తవ రూపం ప్రపంచితం, 5 పూతములతో కూడినటువంటిది. ప్రపంచయిష్యతే, ప్రపంచముగా కనిపిస్తుంది. గోచరతే, అనుభవతే అనే అర్థాన్ని పురస్తాద్ ఆస్తాం నహ అనే ఉత్తమమైనటువంటి ప్రయోగంలో ఆయన నిబిడీకృతం చేసి ఉన్నారు. ఇంకా ఏమంటున్నారో చూద్దాం. చూడండి, నటరాజ గురువు గారు అని ఒకరు ఉన్నారు. వారు ఒక మంచి పుస్తకం రాశారు. ఇందులో అవ్యక్త స్థితిలో ఈ ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేశారు. ఈ ట్రయాంగిల్కి శీర్షం ఉన్నది, తరువాత బేస్ ఉన్నది. ఈ ట్రయాంగిల్లో 2 ఉన్నాయి. ఒకటి మూర్తము, రెండవది అమూర్తము. సో ఈ మూర్తము బయటకు రాగానే అమూర్తము మూర్తము వేరుగా అలా ఉంటాయి. అమూర్తం అనేది లైట్ కలర్లోను, మూర్తం అనేది అంటే ఏదైతే మనకు తెలియవస్తోందో అది మూర్తము, ఏది తెలియరాదో అది అమూర్తము. ఏదో పంచభూతాలు మూర్తామూర్తాలు అక్కర్లేదు. ఇక్కడ తెలిసినది మూర్తము, తెలియనిది అమూర్తము అనుకుంటే ఈ తెలిసి తెలియని సమ్మేళనమే శృతి. తెలిసినవి తెలియనివి కలిపినదే కదా శృతి, సృష్టి. అది అన్ఫోల్డ్మెంట్లో ఎలా అవుతుందంటే, ఊహించండి, ఒక నర్తకి ఈ చేతులను 2 బాగా కిందకి పెట్టి స్టేజ్ని అంటుకోవడానికి ముట్టుకొని నమస్కరిస్తూ నాట్యం చేసి తన నాట్యాన్ని విప్పుతోంది. అంటే ప్రకృతి అనే నర్తకి, ప్రకృతి అనేటటువంటి జగదాంబ చేసేటటువంటి నాట్యంలో ఆమె ముందుకు వంగి తన 2 చేతులను భూమికి ఆనించి స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు కొణత్ కాంచీదామము, చక్కటి చిరుగంటల ఓంకార ధ్వని వంటిది వస్తుంది. అప్పుడేం చేస్తోంది ఆమె ఒక్కసారిగా ఇలా చేతులను ఇలా విప్పార్చింది. విప్పార్చగానే ఆమె యొక్క సెంటర్ భాగం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దానినే కరికలభ కుంభస్తనత అన్నారు. అలా అయిన తరువాత ఏమైనది? ఈ 2 వేరువేరుగా ఏర్పడిన తరువాత ఆ మీదది
అవ్యక్తమంతా పరబ్రహ్మస్వరూపము, వ్యక్తమైనటువంటిది ఈ వ్యక్త సృష్టి రూపము అనేటటువంటివి రెండు ఒక చోట కలుసుకున్నాయి. ఈ పాయింట్ను ఆల్ఫా పాయింట్ అంటారు, ఈ పాయింట్ను ఒమేగా పాయింట్ అంటారు. ఈ ఆల్ఫా ఒమేగా పాయింట్ల సమ్మేళనం ఏదైతే ఉన్నదో అదే సృష్టి ప్రకటితము కావడము అని చెప్తారు. అంటే దానినే భగవత్పాదులు ఏమన్నారు? పరీక్షీణ మధ్యే సెంటర్ భాగం ఉందా లేదా అన్నట్టున్నది. వణత్కాంచీదామా అది చెప్పుకున్నాం. కరికలభ కుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన అంటే ప్రకాశ రూపము అది. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. నాలుగింట్లో నాలుగు, ఇవి రెండు సత్వము, ఈ రెండు ఒకటి రజస్సు ఒకటి తమస్సు, వాటికి సంకేతం చేతులను. ఇది నటరాజ గురువు గారు ఇచ్చినటువంటి విశ్లేషణను ఆధారంగా చేసుకుని బొమ్మలు వారు వేయలేదు, మనము తయారు చేసుకున్నటువంటి చిత్రపటములు. అంటే ఇక్కడ ఏమిటనమాట, ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే కొణత్కాంచీదామా అంటే కొణత్ అనేటటువంటి స్పర్శ వలన కదా, ఒక గంటలో ఉండేటటువంటి బెల్లు ఓదంతా ఒకటి తగలడం వలన కదా సౌండ్ వస్తుంది. అంటే ఆ స్పర్శతత్వము వాయుతత్వము, లేక అక్కడ కాంచీధామము అనేటటువంటిది బంగారు వడ్రాణము అని చెప్పినప్పుడు పృథివీ తత్వము. కరికలభ కుంభస్తననత, కుంభం అనగానే ఏమి జ్ఞాపకం వస్తుంది? నీరే జ్ఞాపకం వస్తుంది. కరికలభ కుంభస్తననత, నీరన్నా క్షీరమన్నా అమృతమన్నా ఇక్షు అన్నా 7 సముద్రాలన్నా జలతత్వమే. పరిక్షీణ మధ్యే ఇక్కడ చూపించాము కదా ఆకాశతత్వము. ఆకాశతత్వంలోనే ఈ అవ్యాకృతమైనటువంటి సృష్టి, వ్యాకృతమైన సృష్టి, ఈ పాయింట్ ఒమేగా అండ్ ఆల్ఫా పాయింట్స్ రెండు జాయిన్ అవుతాయి. ఏ పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన. శరచంద్రవదన అంటే ప్రకాశాన్ని సూచిస్తుంది. చంద్రుడంటే సూర్యుడనే, సూర్యుని నుంచే చంద్రుడు ఏర్పడుతున్నాడు కదా, అంటే అగ్నితత్వము లేక ప్రకాశతత్వాన్ని సూచిస్తున్నాయి. దధానా కరతలై ఆయుధాలు, ఈ మూడు ఏమిటి? 3 గుణాలు లేకపోతే 3 శక్తులు. ఈ శక్తి క్రియాశక్తి, జ్ఞానశక్తి, జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులు సత్వ రజస్తమో గుణాలు. ఇవే దధానా కరతలై 2 ఆయుధాలు. పురమథితు అహో పురుషిక, పురమథితు పరమాత్మ యొక్క అహో అహంకార రూపమైన వ్యక్తమైన స్థితి, దానినే మహదహంకారము అంటారు. పురస్తాత్ హృత్కమలమునందు ఆస్తాం ఎదురుగా కూర్చునుగాక, సుఖాసీనురాలు అగుగాక. ఎవరికి? ప్రార్థన అందరికీ. ఎవరైతే ధ్యానం చేస్తారో, హృత్కమలంలో ధ్యానాన్ని పాటిస్తారో, ఆ ధ్యాతృ హృత్కమలంలో అపరోక్షానుభూతి కలగడమే పురస్తాదాస్తాంనః అనే దానికి అర్థం. కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన. దధాన్ ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాంనః పురమథితురహో పురుషిక. అదే అన్నారు ఆయన శివానందగిరిలో. ఇదంతా ఆయన ఆటయే, అమ్మ ఆటయే. ఆయన అంటే ఆమె, ఆమె అంటే అమ్మ, రెండు లేవుగా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా. క్రీడార్థం సృజసి ప్రపంచం అఖిలం, అఖిల ప్రపంచాన్ని ఆట కోసం పుట్టించుకున్నావు. క్రీడా మృగాస్తే జనా, ఈ ప్రజలందరూ కూడా, ప్రాణులన్నీ కూడా క్రీడా మృగములు. యత్కర్మాచరితం మయా, నేనే పని చేసినా కూడా భవతః ప్రీత్యై భవత్యేవ తత్, అది నిన్ను ప్లీజ్ చేయడానికే, నీ ఆటలో భాగమే. శంభో ఓ పరమాత్మ, స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం. మచ్చేష్టితం, నేను చేసినటువంటి ప్రతి క్రియ కూడా నిశ్చితంగా స్వస్య కుతూహలస్య కరణం, నీ తాలూకా ఆనందం కోసం చేసినదే. తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా, కనుక నన్ను రక్షించే భారము
నీదే కదా, నేను చేసే ప్రతి పని నీ వలననే చేస్తున్నాను, నీ కోసమే చేస్తున్నాను, నీ ఆనందం కోసమే చేస్తున్నాను, నీ అధికారంలోనే జరుగుతుంది, కాబట్టి నాదంటూ ఏముంది, నన్ను రక్షించేటటువంటి భారం కూడా నీదే మహాత్మా అంటూ ఆయన అన్నారు కదా. ఏ ఈ సృష్టియే ఒక క్రీడ, పరమాత్మ యొక్క, పరబ్రహ్మము యొక్క, లేక ఆ పరాశక్తి యొక్క ఒక క్రీడ అంటూ తెలుసు. పోతన గారు ఏమన్నారు, ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి కొనుచును భయము తానై, ఒక పరి జగములు వెలినిడి తానై సకలార్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలున్, ప్రత్యేగాత్మమూలున్. ప్రత్యేగాత్మక మూలమేమిటి? పరమాత్మ. ఆత్మమూలున్ అర్థితలంతున్. ఒక పరి జగములు వెలియడి ఒక పరిలో పలికి కొనుచు. ఒకసారి బయటకు వస్తాయి, సృష్టి జరుగుతుంది, ఇప్పుడు చూపించినట్లుగా అందంగా సౌందర్యంగా కనిపిస్తుంది. ఒక పరిలో పలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలున్ అర్థితలంతున్. నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో నెవ్వడాడు. ఒక డాన్సర్ లాగా ఇన్ని డాన్స్లని ఎవరు చూస్తున్నారండి? పెక్కకు మూర్తులతో నెవ్వడాడు మునులుంది విజుల్ కీర్తింపనెరరువని వర్తనము. మునులుంది విజుల్ కీర్తింపనెరరువని ఎవని వర్తనమురులెరుగరు. ఆయన ఇలా ఉంటాడు అని ఎవరకు తెలియదు. ఈ అట్టి వాణిను తింటున్ అన్నారు. ఇంకా చెప్పుకుంటే, ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే నీకు అయ్య తోడు, ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే నీకు అయ్య తోడు. ఆటగద జననాలు ఆటగద మరణాలు, ఆటగద జననాలు ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే నీకు అయ్య తోడు. ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, అంతలో అంతాలు ఆట నీకు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, అంతలో అంతాలు ఆట నీకు. ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే అమ్మ ఆటగదవే, ఆటగదవే నీకు అయ్య తోడు. ఆటగదవే నలుపు ఆటగదవే తెలుపు, ఆటగదవే నలుపు ఆటగదవే తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు, ఈ నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగదవే మన్ను ఆటగదవే మిన్ను, ఆటగదవే మన్ను ఆటగదవే మిన్ను, ఆటగదవే మన్ను ఆటగదవే మిన్ను, మధ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఈ మధ్యలో ఉంచి ఆడేవు నన్ను. ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే నీకు అయ్య తోడు, ఆటగదవే నీకు అయ్య తోడు. ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదవే అమ్మ ఆటగదవే తల్లి, ఆటగదవే నీకు అయ్య తోడు. ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యః సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో, సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, వాహమస్మి, సోహమస్మి.